నమస్తే, వెల్కమ్ టు వి9 న్యూస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది చిన్న చిన్న విషయాలకి గొడవ పడిపోతుంటారు. మరి కొంతమంది చిన్న చిన్న విషయాలకి గొడవ పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి అని చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ మృదుల గౌరీ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మృదుల గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకు పరిచయం చేయరు? ఐ ఎమ్ డాక్టర్ మృదుల గౌరీ. ఐ ఎమ్ సైకియాట్రిస్ట్. నేను వర్క్ చేసేది ఆదిత్య హాస్పిటల్ ఇన్ అబిట్స్ అండ్ ఆల్సో మెడికవర్ హాస్పిటల్ ఇన్ హైటెక్ సిటీ అండ్ క్లినిక్లో కూడా లివ్యంగ్ క్లినిక్ అని చెప్పి అక్కడ కూడా వర్క్ చేస్తాను. సో బేసికలీ దట్స్ వాట్ ఐ ఎమ్ సైకియాట్రిస్ట్. అసలు ముందుగా సైకియాట్రిస్ట్ అంటే ఏంటి? సైకియాట్రిస్ట్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, అంటే మానసిక రోగాలు ఏమున్నా కానీ చూసే వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు. మేము ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్ ఎలా చేస్తారో, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిషన్ అట్లా స్పెషలైజేషన్ ఎట్లా చేస్తారో అట్లనే సైకియాట్రీ ఇస్ అ స్పెషలైజేషన్ అనమాట. సో ఫస్ట్ వీ విల్ స్టడీ అబౌట్ ఎవ్రీథింగ్ ఎంబీబీఎస్ అండ్ దెన్ ఎండి సైకియాట్రీ. ఇప్పుడు సైకియాట్రిస్ట్కి అండ్ సైకాలజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో నేను ఆల్రెడీ చెప్పినట్టు సైకియాట్రిస్ట్ అంటే వీఆర్ డాక్టర్స్. ఆఫ్టర్ ఎంబీబీఎస్ దెన్ ఎండి చేసిన డాక్టర్స్ అనమాట, స్పెషలైజేషన్ చేసినప్పుడు. సైకాలజిస్ట్ అంటే వాళ్ళు మామూలుగా ఏముంటారంటే బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్, కొంతమంది డాక్టరేట్ కూడా చేస్తారు, పిహెచ్డి కూడా చేస్తారు. సో దే ఆర్ ఆల్ సైకాలజిస్ట్. దే కెనాట్ రైట్ మెడిసిన్స్. వాళ్ళు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయలేరు, కానీ థెరపీ తర్వాత అసెస్మెంట్స్ అలాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. బెస్ట్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ కలిసి వర్క్ చేస్తే ఇట్ విల్ బీ ఆప్టిమమ్ ఫర్ ద పేషెంట్. అంత కేర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి సైకియాట్రిస్ట్కి వచ్చేసరికి కామన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? సైకియాట్రీలో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అంటే మనం మామూలుగా మెంటల్ హెల్త్ ఇల్నెస్ అంటాము. ఆ మెంటల్ హెల్త్ ఇల్నెస్ అన్నప్పుడు కామన్గా వచ్చేవి డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్లో మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. పానిక్ అటాక్స్ అని ఉంటాయి, పానిక్ డిజార్డర్ అని ఉంటుంది, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని ఉంటుంది, ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఉంటుంది, స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెసెస్ ఉంటాయి, తర్వాత డిసోసియేషన్, కన్వర్షన్, ఇవన్నీ కొంచెం కామన్గానే వస్తూ ఉంటాయి. ఇవి మనకు వచ్చే కామన్ మెంటల్ ఇల్నెసెస్ అంటే ఇవి. అండ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం, దాని గురించి ఏమైనా చెప్తారా? సో మెంటల్ హెల్త్ అవేర్నెస్ అంటే ఇప్పటి వరకు మనకి మెంటల్ హెల్త్ అంటే మనం ఓన్లీ మెంటల్ కన్సిడర్ చేస్తాం. మెంటల్ పిచ్చి వాళ్ళు అన్నట్టే ఐడియా ఉంటుంది జనరలీ. అదేంటి మనకు మూవీస్లో చూపించేది, తర్వాత జనరల్ డిస్కషన్లో ఎర్రగడ్డ హాస్పిటల్ ఇట్లా మాట్లాడుకునే వాటి విషయంలో అందరిలో జస్ట్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఎస్ పిచ్చి వాళ్ళు అని చెప్పేసి అదొకటే అర్థం అన్నది ఇప్పటివరకు మనకు తెలిసింది. కానీ మెంటల్ హెల్త్ అనేది మన మానసిక రోగం అన్నది కాకుండా జస్ట్ మన మనసులో ఎలా హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతాము అన్నది. అట్ ద సేమ్ టైం ఇది అంత సివియరా కాదా, ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. చాలామంది ఏమనుకుంటారు, డిప్రెషన్ ఉన్నవాళ్ళు, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, నాకు ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అటెన్షన్ కోసం చేస్తున్నారు, అలాంటి థాట్స్ ఉంటాయి. బట్ నిజంగా సఫర్ అయ్యే వాళ్ళు నోబడీ విల్ డూ ఇట్ ఫర్ అటెన్షన్. ఎవరైనా కూడా బాగవ్వడానికి లేకపోతే షేర్ చేసుకోవడానికి చెప్తారు. సో ఈ అవేర్నెస్ ఉంది అంటే వాళ్ళు షేర్ చేసుకోవడానికి దే విల్ ఫీల్ కంఫర్టబుల్. దానికోసం మనము అవేర్నెస్ అంటాం, తెలుసుకోవడం అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి, మనకు తెలిసిన వాటికి ఇప్పుడు ఉన్న దానికి తేడా ఏంటి. బేసిక్లీ దట్ ఈస్ వాట్ ఈస్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ అన్నది. అండ్ ఇప్పుడు కొంతమందిని చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకే గొడవ పడిపోతుంటారు. అలాంటి వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందంటారు? చిన్న చిన్న విషయాలకి గొడవ పడడం అంటే అందులో అసలు ఎంత పెద్ద వెరైటీ ఉంటుందంటే మనం చెప్పలేము. చిన్న విషయాలకి గొడవ పడడం అన్నది ఇజ్ ఇట్ యాంగర్, లేకపోతే ఇరిటబిలిటీయా, లేకపోతే జస్ట్ ఒక మిస్కమ్యూనికేషన్, ఇజ్ ఇట్ జస్ట్ మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. కమ్యూనికేషన్ ఇష్యూస్ అంటాం మనం. సో ఇందులో ఇట్ కెన్ బీ అ వెరైటీ ఆఫ్ థింగ్స్. అంటే చిన్న పేరెంట్స్ పిల్లలకి చెప్పడము, పిల్లలు అర్థం చేసుకోకపోవడము, ఆర్ పేరెంట్స్ పిల్లల్ని లైక్ అదర్ వే అరౌండ్, పిల్లలు పేరెంట్స్కి చెప్పడం, వాళ్ళు అర్థం చేసుకోకపోవడము, ఆర్ ఈవెన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, ఎవరైనా కానీ వీటికి ఎనీ సిచ్యువేషన్లో చిన్న వాటికి కోపం రావడం ఇట్స్ అంటే ఏంటి పర్టికులర్గా అన్నది తెలుసుకోకుండా మనం జనరలైజ్డ్గా చెప్పలేము. సో బట్ యాజ్ యువర్ పాయింట్ అవుట్, ఇరిటబిలిటీ ఈజ్ అ సిమ్టమ్. ఇట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. చిన్న చిన్న వాటికి కోపం కంటే అన్నిటి మీద చిరాకుగా ఉండడం,
ఏది ఉన్నా కానీ సంతోషం లేకపోవడం, అన్నీ ఉన్నా కానీ దే ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బీ హ్యాపీ. అంటే ఇప్పుడు చాలా మటుకు మనం అదే అంటాం, ఈ హీరోయిన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకే ముందు డిప్రెస్ అవ్వడానికి. దట్ ఈస్ ద కామన్ టర్మినాలజీ దట్ వీ యూస్. కానీ జస్ట్ బికాజ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ డస్ నాట్ మీన్ యూ కెనాట్ బీ డిప్రెస్డ్. డిప్రెషన్ అన్నది మన బ్రెయిన్లో న్యూరో కెమికల్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. ఒక నరం నుంచి ఇంకో నరంకి పాస్ అయ్యే కెమికల్ న్యూరో ట్రాన్స్మిషన్ అంటాం మనం. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ మనకి కనిపిస్తుందా చూడండి అంటే కనిపించదు కదా, అట్లనే ఇది కూడా కెమికల్ న్యూరో ట్రాన్స్మిషన్ అనేది కనిపించదు. సో వాట్ యూ కెన్ ఇమాజిన్ ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, అందులో ఎన్ని వైర్లు ఉంటాయి, ఎంత పెద్దగా ఉంటుంది. దాన్ని ఒక 1000 టైమ్స్ 10,000 టైమ్స్ మల్టిప్లై చేయండి. అన్ని న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్లో. ఆ న్యూరాన్స్లో ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి వెళ్ళే ట్రాన్స్మిషన్ కనెక్షన్ కరెంట్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ ట్రాన్స్మిషన్ అని ఉంటాము. ఆ కెమికల్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇవి ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల మనకి బేసికలీ దిస్ ఇస్ ద రీజన్ వై వీ గెట్ మెంటల్ ఇల్నెస్, ఎనీ మెంటల్ ఇల్నెస్. సో ఏవైతే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయో వాటి ఇంపాక్ట్ మన హార్మోన్స్ మీద కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హార్మోన్స్ కూడా వీటిని ఇంపాక్ట్ చేస్తాయి. ఇవి బ్రెయిన్లో ఉండేవి, హార్మోన్స్ అనేవి మన బ్లడ్లో ప్రవహించేవి. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న కనెక్షన్స్ అవంతా బ్యాలెన్స్డ్గా లేకపోతే వీ విల్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ సైకాట్రిక్ డిజార్డర్. ఓకే, డిప్రెషన్ గురించి మాకు ఏమైనా చెప్పగలరా? డిప్రెషన్ అంటే మెయిన్లీ మీకు సిమ్టమ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనము ఎవరైనా కానీ మాట్లాడినట్టే ఉంటుంది, నాకు ఎప్పుడు బాధగా అనిపిస్తూ ఉంటుంది, అసలు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాను, ఇవి మామూలుగా మాట్లాడే మాటలు. కానీ అందులో సిమ్టమ్స్ ఏంటి అన్నది ఓన్లీ అ ప్రొఫెషనల్ కెన్ నో. దట్ కెన్ బి అ సైకాలజిస్ట్ ఆర్ అ సైకాట్రిస్ట్ ఓన్లీ. మీరు కౌన్సిలర్కి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓన్లీ మీకు సజెషన్ చెప్పడము ఆర్ రాదర్ అడ్వైస్ ఇవ్వడం, కానీ దే కెనాట్ డిటెక్ట్ ఇఫ్ యూ యాక్చువల్లీ హ్యావ్ ఎన్ ఇల్నెస్. సో డిప్రెషన్ అంటే మనకేంటి, సాడ్నెస్, బాధగా అనిపించడము. ఎప్పుడు ఈ బాధ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ వచ్చి లేకపోతే రిలేటివ్స్ వచ్చి బయటికి వెళ్ళి వచ్చినా కానీ కాసేపటికి ఇంప్రూవ్ అయినా కానీ అగైన్ ఇట్ విల్ బికమ్ లో. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పర్వేజివ్. అంటే ఎప్పుడూ ఉండేది, పర్సిస్టెంట్గా ఏమైనా కానీ చుట్టుపక్కల ఎట్లాంటి వాతావరణం ఉన్నా కానీ మనం మాత్రం సాడ్గానే ఉండడం. దట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ థింగ్. తర్వాత కాన్ఫిడెన్స్ తక్కువగా అనిపించడం, లో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డౌట్, మనం ఏం చేస్తున్నా కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని చెప్పి ఊరికి మన డెసిషన్ని మనం క్వశ్చన్ చేసుకోవడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఎర్లీ మార్నింగ్ లేవంగానే అబ్బా ఇంకొక రోజు స్టార్ట్ అయింది ఎలా గడుస్తుంది అని బాధగా అనిపించడము, తర్వాత వెయిట్ లాస్ అవ్వడము, తర్వాత టయర్డ్గా అనిపించడము, అంటే ఇంకా లేచి ఒక చిన్న పని చేయడానికి. ఈవెన్ సమ్ పీపుల్ who will be so depressed that లేచి స్నానం చేసుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది వాళ్ళకి. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషనే. కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అట్లా ఉన్నారనుకోండి, ఏమంటారు, లేజీగా ఉన్నారు వాళ్ళు, దే ఆర్ లేజీ, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని చెప్పి తీసి పడేస్తారు. బట్ ఈ ఒక్కది కాకుండా ఇవన్నీ కూడా దాంతో పాటు ఉన్నాయి అంటే దెన్ యూ షుడ్ కన్సిడర్ దట్ దే హ్యావ్ డిప్రెషన్, దే మే హ్యావ్ డిప్రెషన్. డిప్రెషన్లో కూడా మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. మైల్డ్ అంటే ఇట్ విల్ బీ ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, తక్కువ మాత్రలో ఉంటాయి. ఈ మైల్డ్ డిప్రెషన్కి యూ కెన్ గో ఫర్ అ థెరపిస్ట్. జస్ట్ మీకు సైకోథెరపీ అన్న కానీ అట్లా ప్రాపర్ థెరపిస్ట్ దగ్గర, మళ్ళీ నాట్ జస్ట్ లైక్ కౌన్సిలింగ్ అండ్ ఆల్, ఏంటి ఇష్యూస్ అన్నది చూసుకొని విత్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఆర్ థెరపీ యూ కెన్ బికమ్ బెటర్. మోడరేట్ కానీ సివియర్ కానీ ఉంటే కంపల్సరీ మెడికేషన్ తీసుకోవాలి, బికాస్ ఇట్ షోస్ దట్ దేర్ ఇస్ డెఫినెట్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకేనా? అంటే ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. వాళ్ళని అసలు ఏది ప్రేరేపిస్తుంది అంటారు, అంటే ఆ స్టేజ్ వరకు వెళ్ళేలాగా? సో డిప్రెషన్లో సూసైడ్ అటెంప్ట్, ఇప్పుడు మనం ఫస్ట్ సూసైడ్ అని మనం వినంగానే దానికి అందరూ వాళ్ళకి తోచిన కారణాలు ఇస్తూ ఉంటారు. లాస్ట్ డిప్రెషన్ అన్నది కూడా కారణం ఉండొచ్చా అని ఆలోచిస్తారు. ఫస్ట్ దే విల్ థింక్ ఏంటి గొడవల వల్ల అయి ఉంటుందో, లేకపోతే మనం రీసెంట్గా సుశాంత్ అది డ్రగ్సా అని చెప్పేసి అన్ని కారణాలు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద రీజన్ విల్ బీ డిప్రెషన్. ఎప్పటి నుంచో వాళ్ళు డిప్రెషన్తో ఫైట్ చేస్తూ 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 ఇంకా దే ఆర్ నాట్ ఏబుల్ టు బికమ్ బెటర్. ఇంకా వాళ్ళకి నా జీవితంలో ఏమీ లేదు అంటే హెల్ప్లెస్, హోప్లెస్నెస్, ఇంకా నాకు ముందు జీవితం ఏం లేదు, నేను బతికినా కూడా వేస్ట్, వర్త్లెస్నెస్, తర్వాత నేను ఏం చేసినా కానీ ఐ కెనాట్ ఇంప్రూవ్, హెల్ప్లెస్నెస్. ఈ మూడు ఉంటే
అప్పుడు వాళ్ళకి ఇంకా దే ఫీల్ లైక్ దే డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్, అందుకని సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా మెయిన్లీ సూసైడ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఎంతసేపు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే దే హ్యావ్ బీన్ సెల్ఫిష్, వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించలేదు, వాళ్ళ గురించి ఆలోచించలేదు, వాళ్ళ గురించి ఆలోచించి చేసుకునే విషయం కాదు ఇది, వాళ్ళ బాధ తట్టుకోలేక వాళ్ళు చేసుకునేది సూసైడ్ అంటే. సో చాలా మటుకు రీజన్ విల్ బి డిప్రెషన్. మళ్ళీ ఇందులో మనము ఇంపల్సివ్ ఉంటుంది, తర్వాత ప్లాన్డ్ సూసైడ్ అని అంటాం. ఇంపల్సివ్ అంటే సడన్గా గొడవ అయిపోయి ఆల్రెడీ మైండ్లో ఎప్పటి నుంచో ఇట్లాంటి ఆలోచనలు ఉండడము సడన్గా గొడవ అయిపోయి చేసుకుంటారు కొంతమంది, దట్ ఈస్ ఇంపల్సివ్. ఈ డిప్రెషన్తో చాలా బాధపడి తర్వాత చేసుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు మెడిసిన్స్ తీసుకొని చనిపోవాలా, హ్యాంగ్ చేసుకొని చనిపోవాలా. దీస్ ఆర్ సూసైడల్ థాట్స్ దట్ యూ గెట్ ఇన్ డిప్రెషన్. ఆ రిపీటెడ్ సూసైడల్ థాట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం నేను బతికి ఎవరికి ప్రయోజనం, ఏం చేయాలి నేను బతికి, యూనో ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఆల్ ద మనీ. మీరు అది మన కాఫీ డే ఓనర్ వాళ్ళు కూడా దట్ పర్సన్ ఆల్సో హీ హ్యాస్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిమ్ టు కమిట్ సూసైడ్? ఇట్స్ బికాస్ ఆఫ్ డిప్రెషన్. ఆ డిప్రెషన్ ఉన్నది వాళ్ళు ట్రీట్మెంట్ సరిగా తీసుకోక, లేకపోతే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వక, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో దిస్ ఐ కెన్ సే దట్ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ సూసైడ్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి మీ దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఇప్పుడు సూసైడ్ అన్నది ఎవరైనా కానీ ఆ ఒక్క రీజన్తోని వచ్చారనుకోండి, అంటే డాక్టర్ ఇలా నాకు చాలా ఎక్కువ సూసైడల్ థాట్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి పర్సనల్గా వాళ్ళు వచ్చారంటే ఫస్ట్ వీ విల్ అసెస్ దెమ్. యూజువలీ వాలంటరీలీ ఇఫ్ దే కమ్ హ్యావింగ్ సూసైడల్ థాట్స్, దట్ మీన్స్ దే అండర్స్టాండ్ అండ్ దే ఆర్ అఫ్రేడ్ అండ్ దే వాంట్ టు గెట్ బెటర్. సో దాన్ని బట్టి అసెస్ చేస్తాం వాట్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ దే హ్యావ్ ఆర్ వాట్ ఈస్ ద అదర్ రీజన్స్. అప్పుడప్పుడు మనము సివియర్ మెంటల్, ఇప్పుడు మనం కామన్ గురించి మాట్లాడాం కదా, అట్లా సివియర్ మెంటల్ ఇల్నెసెస్ కూడా ఉంటాయి. అందులో ఏంటి స్కిజోఫ్రెనియా, డెల్యూషనల్ డిజార్డర్స్ ఇవి అంటాం. సో స్కిజోఫ్రెనియాలో ఏంటంటే మాటలు వినిపిస్తాయి చెవులు ఎవరు లేనప్పుడు. సో ఆ మాటలకి రెస్పాండ్ అయ్యి కూడా కొంతమంది నన్ను సూసైడ్ కమిట్ చేసుకోమని చెప్తున్నారు, రెస్పాండ్ అవి చేసుకోవడం కూడా అవుతుంది. సో ఫస్ట్ వీ నీడ్ టు అసెస్ ఏంటి అన్నది. ఇఫ్ దే హ్యావ్ సివియర్ సూసైడల్ థాట్స్ దెన్ వీ వుడ్ ప్రిఫర్ దట్ దే గెట్ అడ్మిటెడ్. ఎందుకంటే పేషెంట్ని సేఫ్గా పెట్టడం ఇస్ ద ఫస్ట్ థింగ్, ప్రైమరీ అది. వాళ్ళని సేఫ్ ఎన్వైరన్మెంట్లో పెట్టాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సేఫ్గా ఉంటారంటే 24 hours వాచ్ చేయాలి ఎవరైనా వాళ్ళని. అంటే వాళ్ళు ఇంకా బాత్రూమ్కి కూడా దే కెనాట్ లాక్ చేయకుండా అంత స్ట్రిక్ట్గా వాచ్ చేయగలిగితే దెన్ వీ వుడ్ సే దట్ దే కెన్ టేక్ దెమ్ హోమ్, లేకపోతే అడ్మిట్ చేయడం బెస్ట్. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ సివియారిటీ అసెస్ చేసి దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. కొంతమందికి ఇఫ్ రిక్వైర్డ్ వీ విల్ గివ్ షాక్ థెరపీ, అంటే ఈసీటీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటాం. అది కూడా మనం సినిమాలో చూసినట్టు ఏదో ఒక మనిషిని ఇలా తీసుకొచ్చేసి షాక్ ఇవ్వడం కాదు. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. ప్రీవియస్ డే ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటో, దాని తర్వాత వాళ్ళ కన్సెంట్, పేషెంట్ కన్సెంట్, ఫ్యామిలీ కన్సెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండర్ అనెస్థీషియా, అంటే అదొక ప్రొసీజర్, అండర్ అనెస్థీషియా ఓన్లీ, జస్ట్ 2 volts 3 volts అట్లా చిన్న షాక్ ఉంటుంది, వేర్ పేషెంట్ విల్ గెట్ అ లైట్ సీజర్. దానివల్ల బ్రెయిన్లో మన న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలైన్ అవుతాయని చెప్పి మనకి ఎప్పటి నుంచో చాలా రీసెర్చ్ ఉంది, ప్రూఫ్ ఉంది. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ విల్ డూ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. దాంతోపాటు మెడికేషన్ అండ్ థెరపీ అండ్ మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పి ఆర్టీఎంఎస్ అని ఇప్పుడు కొత్తగా ఇంకా ట్రీట్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా వీ విల్ డూ. ఒక్కసారి మీరు ట్రీట్మెంట్ ఇచ్చాక పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ తనకి అలాంటి థాట్స్ వస్తాయి అంటారా? ఎస్, రావచ్చు. ఎందుకంటే ఈ డిప్రెషన్ అన్నది ఇట్స్ అన్ ఎపిసోడిక్ ఇల్నెస్. అంటే ఒక ఎపిసోడ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రావడం, ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ గ్యాప్ ఎపిసోడ్ రావడం ఇస్ కామన్. అంటే అది ఎంత పర్సంటేజ్ వరకు వస్తుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ జెనెటిక్స్, ఎన్వైరన్మెంట్, అన్ని స్ట్రెస్సర్స్ అవన్నీ చూసుకొని ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఇప్పుడు ఒక్కసారి డిప్రెషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకొకసారి వస్తుందని మాత్రం లేదు. సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళ బ్రెయిన్లో ఉన్న థాట్స్, వాళ్ళ బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు జ్వరం వచ్చింది కాబట్టి ఒక టాబ్లెట్ వేసుకోవడం అంత సింపుల్గా ఉండదు. సో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు బి అసెస్డ్ డిఫరెంట్లీ. ఇప్పుడు చిన్నపిల్లల విషయానికి వస్తే కొంతమంది చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తారు, వాళ్ళది ఎలా ఉంటుంది అంటారు మెంటల్ హెల్త్? సో మీరు క్రూయల్ అని వర్డ్ యూజ్ చేశారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ కాండక్ట్ డిజార్డర్ అని ఒకటి ఉంటుంది, అపోజిషనల్ డిఫైన్డ్ డిజార్డర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఈ పిల్లలు ఏంటంటే
లైక్ యూ సెడ్ క్రూయల్గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే దే డు నాట్ హ్యావ్ ఎనీ గిల్ట్ ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. తర్వాత అబద్ధాలు చెప్పడము, దొంగలించడము, ఇవన్నీ కూడా. తర్వాత వాళ్ళకి ఏమైనా తప్పు చేసినా కూడా తప్పు చేయలేదు నేను అనే ఒకటి. తర్వాత తప్పు చేసిన తర్వాత కూడా అవును దాన్ని మ్యానిపులేట్ చేయడం, నేను చేయలేదు అని చెప్పి పక్క వాళ్ళని మ్యానిపులేట్ చేయడము, ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి సిమ్టమ్స్. వీటిని కాండక్ట్ డిజార్డర్ అని అంటారు. సో దీన్ని రికగ్నైజ్ చేసి చిన్నప్పటి నుంచి లైక్ వెన్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా కానీ రికగ్నైజ్ చేసి తీసుకొచ్చారు అంటే దాని ప్రకారంగా అంటే ఫస్ట్ కారణాలు ఏంటి, వై ఇస్ ద చైల్డ్ బిహేవింగ్ లైక్ దట్, ఈజ్ ఇట్ జస్ట్ యాక్టింగ్ అవుట్. యాక్టింగ్ అవుట్ అంటే ఇంకా ఇంట్లో ఉన్న విషయాలు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు చెప్పలేరు కదా అడల్ట్స్ లాగా. దే డోంట్ హ్యావ్ దట్ మెచ్యూర్ ఎమోషన్స్ టు అండర్స్టాండ్ అండ్ ఆల్సో ఎక్స్ప్రెస్. సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ అసెస్ చేసుకొని దెన్ అసలు చాలా అసెస్మెంట్స్ తర్వాత లాస్ట్గా ఇది డయాగ్నోస్ చేసేది కాండక్ట్ డిజార్డర్ అనేది. ఒకవేళ అది ఉంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ యాంగర్ అవుట్బర్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అంటే దానికి కొంచెం స్టెబిలైజ్ చేయడానికి మూడ్ స్టెబిలైజర్స్ అని ఇస్తారు. అట్ ద సేమ్ టైం థెరపీ. అప్పటి నుంచి వాళ్ళని థెరపీ, వాళ్ళ యాంగర్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ట్రైంగ్ టు గివ్ దెమ్ సమ్ పర్స్పెక్టివ్. అంటే గిల్ట్ అనేది ఏంటి, పక్క వాళ్ళ మీద ఎంపతి అంటే ఏంటి, అవన్నీ కూడా థెరపీలో ఎక్స్ప్లెయిన్ చేసి యాజ్ దే గ్రో అప్ అట్లా గైడెన్స్ తోటి గ్రో అప్ అవుతే దెన్ ఇట్ విల్ బి బెటర్. ఇఫ్ నాట్ దే విల్ బికమ్ యాంటీ సోషల్. అంటే మనకి ఇప్పుడు క్రిమినల్స్ అది అవ్వడము ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నాట్ దట్ ఎక్కువ ఛాన్స్ ఉండడం అంతే. ఇట్స్ నాట్ లైక్ ఈ కాండక్ట్ డిజార్డర్ ఉన్న వాళ్ళు అలా అవుతారని కూడా ఏం లేదు. లైక్ ఐ సెడ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ఎన్వైరన్మెంట్ ఇస్ డిఫరెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుందా, లేకపోతే చిన్న ఏజ్ వాళ్ళకి వేరే ట్రీట్మెంట్, పెద్ద ఏజ్ వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ దెర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒక ఏజ్ వరకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ చైల్డ్హుడ్ డిజార్డర్స్, ADHD కానీ అట్లాంటి వాటికి అయితే 5-6 years వరకు అసలు మెడికేషన్ కూడా స్టార్ట్ చేయాలి. జస్ట్ థెరపీ తోటి వీ విల్ మేనేజ్. దెన్ మెడికేషన్ కూడా చిన్నపిల్లలందరికీ ఏంటంటే జస్ట్ వెయిట్ వాళ్ళ గ్రోత్ అదంతా చూసుకొని సో దట్ దే కెన్ పుట్ ఆన్ వెయిట్ ప్రాపర్లీ, దే కెన్ హ్యావ్ అ హెల్తీ గ్రోత్. వాళ్ళు ఏమన్నా ఓవర్ వెయిట్ అవుతున్నారా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చూసుకొని కిడ్స్కి కొంచెం జాగ్రత్తగా మెడికేషన్ ఉంటుంది. తర్వాత యాజ్ అడల్ట్స్ కూడా వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏజ్డ్ జీరియాట్రిక్ సైకాట్రీ అంటే అబౌవ్ 65-70 ఏజ్ వాళ్ళకి జీరియాట్రిక్ సైకాట్రీ వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ మాత్రలో మెడికేషన్ స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ హౌ దే బాడీ రియాక్ట్స్ అనేది ఒక్కొక్కరికి వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సహజంగా మనం బయట ఎవరికైనా చెప్పామనుకోండి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నామని, చాలా మంది అంటారు పిచ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారా అని అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ జస్ట్ ద పేషెంట్స్, నాట్ జస్ట్ సైకాట్రిక్ పేషెంట్స్, ఈవెన్ సైకాట్రిక్ డాక్టర్స్ ఫేస్ అ లాట్ ఆఫ్ స్టిగ్మా. అసలు ఎంతో మంది నా ఫ్రెండ్స్ పిచ్ డాక్టర్ నీకే ఎక్కిపోతుంది పిచ్చి, నువ్వు అందరి వాళ్ళని చూసి నువ్వు కూడా అలానే అయిపోతావు అని చెప్పి అసలు దట్ ఈస్ వెరీ కామన్. అసలు ఆ జోక్లు వేసుకోవడం అనేది ఇట్స్ వెరీ కామన్. కానీ నేను చెప్పేది ఒకటే అండి, పేషెంట్ అన్నది పేషెంట్, ఏ జబ్బు అయినా కానీ జబ్బు, అండ్ వీఆర్ డాక్టర్స్, వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అంతే. ఇది కూడా ఒక ఎలాంటి ఇప్పుడు మీరు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్ కానీ ఎలా తీసుకున్నా కానీ దిస్ ఇస్ ఆల్సో జస్ట్ అనదర్ ఇల్నెస్. అది ఆ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడే మనకి ఓకే దీని కూడా ట్రీట్మెంట్ అవసరము, దీని ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ఇది చేసే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు మనం కొంతమందిని చూసామనుకోండి, ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా భయం వేస్తుంది అంటారు, ఒక్కరే బయటికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది అంటారు. అలాంటి వాళ్ళని మీరేమంటారు? సో మీరు భయము అనేది అయితే వర్డ్ యూజ్ చేశారో దాని బేసిస్ మీద ఫియర్. సో బేసికలీ ఫియర్ ఉండేది యాంగ్జైటీ వల్ల. అంటే బయటికి వెళ్తే ఏమవుతుంది అన్నది యాంగ్జైటీ, ఎలా మేనేజ్ చేస్తాం బయటికి వెళ్తే ఏమైపోతుంది అన్నది, ఇవన్నీ కూడా యాంగ్జైటీ సిమ్టమ్స్. ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్లో మళ్ళీ మీకు 3 రకాలు, జస్ట్ మీ సూపర్ అంటే పైన చెప్పాలంటే 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ పానిక్ డిజార్డర్ అని అంటాము, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని అంటాము, తర్వాత ఇది సోషల్ యాంగ్జైటీ. ఇవన్నీ కూడా జస్ట్ మెయిన్లీ మోస్ట్ కామన్గా వచ్చేవి చెప్తున్నాను నేను. పానిక్ డిజార్డర్ అంటే ఒక్కటేసారి సడన్గా వచ్చే భయం. సడన్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఏమీ తోచదు, దే విల్ బీ సో అఫ్రేడ్. ఆ ఫియర్ ఎంత సివియర్గా ఉంటుందంటే దే విల్ ఫియర్ దట్ దే విల్ డై, చనిపోతాను ఇంకా అని చెప్పేసి. అప్పుడు వచ్చే ఫిజికల్ సిమ్టమ్స్ ఏముంటాయి,
హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయిపోవడము, చెమటలు పట్టేయడము, బాత్రూమ్కి అర్జెంటుగా వెళ్ళాలనిపించడము, తర్వాత చేతులు కాళ్ళు వణకడము, బాడీ ఇంత చల్లగా అయిపోవడము, థ్రోట్ డ్రై అయిపోవడం, ఇవన్నీ కూడా యాంగ్జైటీ సిమ్టమ్స్. ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్ అన్నీ సడన్గా వచ్చి కాసేపు మేబీ లైక్ 20 minutes 30 minutes అట్లా ఉండి తర్వాత తగ్గిపోతాయి. దీన్ని మనం పానిక్ అటాక్ అంటాం. ఈ పానిక్ అటాక్ అన్నది ఎన్నిసార్లు వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది, ఇవన్నీ చూసుకొని ఒట్టి ఇది ఒక్కటే ఉంది, దీంతో పాటు వేరే ఏమి సిమ్టమ్స్ లేవు అంటే దాన్ని పానిక్ డిజార్డర్ అంటాం. తర్వాత ఇంకో రకం ఏమవుతుందంటే రోజంతా వాళ్ళకి ఇలానే ఉంటుంది, గుండె దడగా ఉంటుంది, భయంగా ఉంటుంది, అసలు దే కెనాట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, ఏం పని చేయలేకపోతారు, చేసినా కూడా ఏదో ఒక రకమైన హడావిడి, చేసేయాలి తొందరగా చేసేయాలి అన్న టైప్లో ఒక హడావిడి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఫిజికల్ సిమ్టమ్స్ అన్నీ ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా దీన్ని మనం జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కసారి ఏదో ఒక్క ఈవెంట్కి వచ్చి పోయినట్టు కాదు, కంటిన్యూస్గా ఉంటేనే అప్పుడే మనం డిజార్డర్ అంటాం. మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ నార్మల్ ఎమోషన్స్. ఎవరికైనా ఇప్పుడు కోవిడ్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది, సో బయటకు వెళ్ళాలంటే ఎవరికైనా భయం వేస్తుంది, కానీ ఆ భయం అన్నది కాసేపు ఉండి వెళ్ళిపోతుంది అంటే ఇట్స్ ఓకే. కంటిన్యూస్గా ఉంటుంది, తగ్గట్లేదు, ఏం చేసినా కానీ తగ్గట్లేదు, ఎవరు చెప్పినా కానీ తగ్గట్లేదు, ఇంత సివియర్గా ఉన్నప్పుడు దెన్ యూ నీడ్ టు టేక్ హెల్ప్. ఇవి మనకు మెయిన్ యాంగ్జైటీ డిజార్డర్స్ కొన్ని చెప్పాలి అంటే అది. తర్వాత ఇంకొకటి ఏముంటుందంటే జనరల్ ఇప్పుడు యాంగ్జైటీ ఉన్నప్పుడు డిప్రెషన్ ఉండడం కూడా ఆ కాంబినేషన్ కూడా ఇట్స్ వెరీ కామన్, బికాస్ ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ పనిచేస్తాయో బ్రెయిన్లో రెండింటికి ఇంచుమించు సేమే ఉంటాయి. కొన్ని మాత్రలు ఎక్కువ ఉండడం, కొన్ని మాత్రలు తక్కువ ఉండడం అలా అవుతుంది. సో ఈ డిప్రెషన్ రావడము అంటే ఇప్పుడు కంటిన్యూస్గా యాంగ్జైటీ ఉంది, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ఏమి చేయలేకపోతున్నారు, దట్ ఆల్ విల్ కాజ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్. మళ్ళీ ఏంటిది, ఏమైపోయింది నాకు అని చెప్పేసి డౌట్ చేసుకోవడము, ఏం చేయలేకపోతున్నానని చెప్పి గిల్టీ ఫీల్ అవ్వడము. అంటే యూజువలీ మనం అదర్స్కి అట్లా ఇంట్లో కంప్లీట్ 100% ఇవ్వలేదంటే గిల్ట్ ఫీల్ అవ్వడం, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి జాబ్ కంప్లీట్గా చేయట్లేదని ఆ గిల్ట్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత బాధ స్టార్ట్ అవుతుంది. సో యాంగ్జైటీ వల్ల డిప్రెషన్ రావడము, ఆర్ బాగా డిప్రెషన్లో కూడా ఇట్లా పానిక్ అటాక్స్ రావడం ఆల్సో ఇట్ ఈస్ క్వైట్ కామన్. రెండు ఇట్లా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళడము. సో ఇప్పుడు మనము ఎవరికైనా ఇలా అనిపిస్తుంది అంటే అబ్జర్వ్ చేసి యూ కెన్ టేక్ దెమ్ ఫర్ కౌన్సిలింగ్, ఆర్ రాదర్ దెన్ కౌన్సిలింగ్ ఐ వుడ్ సే టేక్ దెమ్ టు అ ప్రాపర్ సైకాలజిస్ట్ హూ ఇస్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. బేసికలీ మనకి ఏంటి అన్నది ఐడెంటిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. దెన్ ఇట్ షుడ్ బి వాట్ ఈస్ ద సివియారిటీ, దెన్ సివియారిటీ ప్రకారం మెడికేషన్. దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ షుడ్ హ్యాపెన్. ఇట్లా మీరు అంటే పేషెంట్స్కి ఎవరినైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా సపరేట్గా డైట్ అనేది ఉంటుందా, లేకపోతే నార్మల్ పీపుల్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పీపుల్ అంటే అందరూ నార్మలే అండి. ఓకేనా, వీళ్ళు కూడా నార్మల్, ఎవ్రీబడి ఈజ్ నార్మల్. అది నార్మల్సీ అబ్నార్మల్సీ అన్నది వీఆర్ నాట్ నోబడి టు సే. ఒక ఇంట్లో వాళ్ళు చేసేదంతా అది వాళ్ళకి నార్మల్ ఉండొచ్చు, వేరే ఒక ఇంట్లో వాళ్ళు చేసేదంతా వాళ్ళకి అబ్నార్మల్ ఉండొచ్చు. సో ఐ వుడ్ సే మీ డయట్ గురించి క్వశ్చన్ అంటే మామూలుగా హెల్తీ డయట్ ఎవరైనా కానీ హెల్తీ డయట్ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్. సో ఐ ఆల్వేస్ సే వెజిటబుల్స్ షుడ్ బీ ద బేసిక్ పార్ట్ ఆఫ్ యువర్ డైట్. వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ ఇవి బేసిక్ ఉండాలి, తర్వాతనే కార్బోహైడ్రేట్స్. కానీ మనకేంటి ఫస్ట్ అన్నం, కార్బోహైడ్రేట్స్, ఆ అన్నం వేసుకున్న తర్వాత కూరలు పట్టిస్తారు. సో ఫస్ట్ కూరలు పట్టించుకోండి, వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ చేసి, కార్బ్స్ తక్కువ చేసి, అండ్ ప్రోటీన్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్, అంటే మనం యాక్చువల్లీ ట్రెడిషనల్గా తినే ఫుడ్ ఈజ్ వెరీ హెల్దీ. అందులో మనం ఇప్పుడు వేరేవన్నీ యాడ్ చేసుకొని లైక్ ప్రోడక్ట్స్ సరిగ్గా లేక పెస్టిసైడ్స్ అవన్నీ వేసి తర్వాత హార్మోన్స్ వేయడం ఎగ్స్లో, వీటి వల్ల డిస్టర్బెన్స్ వస్తున్నాయి. కానీ ఇఫ్ యూ గో బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ ఆర్గానిక్ ఫుడ్, దట్ ఈస్ ద హెల్దీయెస్ట్ థింగ్. జనరలీ అయితే రైస్ అనేది తగ్గించడం. రైస్ అంటే యూ కెన్ గో ఫర్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఇవన్నిట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం, అంటే తొందరగా డైజెస్ట్ కాకుండా కొంచెం ఎక్కువసేపు డైజెస్ట్ అవుతుంది కాబట్టి షుగర్స్ పైన కింద కవర్. సో మనకి షుగర్స్ చేంజ్ అయినప్పుడు హార్మోన్స్ ఇవన్నీ ఒక సిస్టమ్ లాగా ఉంటుంది బాడీలో. సో మనకి ఫుడ్ అన్నది ఇట్ ఈస్ లైక్ అ మెడిసిన్ వెన్ యూ టేక్ ఇట్ ప్రాపర్లీ.
వెగటు అంటారు కదా, Mm. అంటే సరిగ్గా తినకపోతే బాడీలో ఎక్కడైనా కానీ తేడా రావచ్చు. సో స్పెషల్ డైట్ కంటే ఐ వుడ్ సే హెల్దీ డైట్ విత్ మోర్ వెజిటేబుల్స్, మోర్ ప్రోటీన్స్ అండ్ లెస్ కార్బ్స్. అండ్ కరోనా టైంలో మీరు మీ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేశారు? అంటే ఇప్పుడు హాస్పిటల్స్ అయితే ఓపెన్ చేసి ఉండవు, ఆ టైంలో ఎలా ట్రీట్ చేశారు? సో కరోనా టైంలో మెయిన్లీ టెలికన్సల్టేషన్ అండి. అంటే లైక్ వీ వుడ్ గివ్ దెమ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. తర్వాత వాళ్ళు కాల్ చేసి వీడియో కన్సల్టేషన్ తోటి, అంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సేమ్ ఇలానే చేశారు. అండ్ ఆల్సో సైకాట్రిస్ట్ ఆల్సో ద సేమ్ టైం సేమ్. అంటే బేసిక్గా ఇప్పుడు మనం డాక్టర్ అని ఆలోచించగానే అలా పల్స్ పట్టుకొని అలా చెక్ చేసి అదే మన బేసిక్ ఐడియా. కానీ ఇప్పుడు సిన్స్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, then we'll have to depend on tests అవన్నీ. సో యూజువలీ ఇఫ్ అ పేషెంట్ కమ్స్ టు మీ, ఫస్ట్ వాళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉంది, లైక్ ఇప్పుడు ఫీమేల్స్ అయితే హెమోగ్లోబిన్ వల్లది ఓవర్ బ్లీడింగ్ వల్ల హెమోగ్లోబిన్ లో ఉంటుంది, తర్వాత సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల విటమిన్ డి లో ఉంటుంది, B12 ఈ వైటమిన్స్ ఏ తక్కువ ఉన్నా హెమోగ్లోబిన్ లో ఉన్నా కానీ దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డిప్రెషన్. అట్ ద సేమ్ టైమ్ థైరాయిడ్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ దట్ ఆల్సో హ్యాస్ ఎఫెక్ట్ ఆన్ డిప్రెషన్ అనమాట. సో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, లేకపోతే నార్మల్గా లేవు అంటే వాటి ప్యారలల్గా వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ దెన్ సైకాట్రిక్ ప్రాబ్లమ్ ఏమున్నా కానీ డిప్రెషన్, యాంగ్జైటీ అది సెషన్లో మాట్లాడుకొని దెన్ డిపెండింగ్ ఆన్ దట్ మెడికేషన్ స్టార్ట్ చేస్తే దెన్ దట్స్ హౌ ఐ ట్రీటెడ్ పేషెంట్స్ డ్యూరింగ్ కరోనా. ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో చూసామనుకోండి, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, మార్క్స్ తక్కువ వచ్చాయని చాలామంది బాధపడిన వాళ్ళు ఉన్నారు. అదేమంటారు, అంటే డిప్రెషన్ అంటారా, యాంగ్జైటీ అంటారా, లేకపోతే వేరేది ఏమన్నా ఉందంటారా? సో ఇప్పుడు మీరు చెప్పినట్టు కాలేజ్ స్టూడెంట్స్, మోర్ దెన్ కాలేజ్ స్టూడెంట్స్ కంటే 10th ఇంటర్మీడియట్ ఏవైతే మన ఫ్యామిలీస్లో కానీ మన బేసిక్ దాంట్లో టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అది కాకపోతే ఎట్లా, అంటే 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ అంటే అదేదో పెద్ద నేరం చేసినట్టు. దట్ యాటిట్యూడ్ షుడ్ చేంజ్ ఫస్ట్. అందులో పేరెంట్స్ పెట్టే ప్రెషర్ ఒక లెవెల్ అవుతే పిల్లలు వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకునే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు ప్రూవ్ దట్ దే కెన్ గెట్ గుడ్ మార్క్స్, దే వాంట్ టు బీ బెటర్ అన్నది. వాళ్ళు చేయకపోతే పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారు, ఆ హ్యూమిలియేషన్. సో ఈ ప్రెషర్ బాగా బిల్డ్ అవ్వడం వల్ల ఇంపల్సివ్గా జరిగే సూసైడ్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంపల్సివ్ డిప్రెషన్ తేడా చెప్పాను కదా, ఇంపల్సివ్గా జరిగే సూసైడ్స్ ఎక్కువ ఉంటాయి ఈ టైంలో. బికాస్ అది వాళ్ళు ఫెయిల్ అవ్వంగానే తక్కువ మార్క్స్ రాగానే దే ఫీల్ సో హ్యూమిలియేటెడ్. ఎలా చూపించాలి నేను ఈ మార్క్స్, హౌ కెన్ ఐ బేర్ టు షో ఈ తక్కువ మార్క్స్ పేరెంట్స్కి ఎలా చూపించాలి, నా ఫ్రెండ్స్కి ఎలా చూపించాలి, ఆ హ్యూమిలియేషన్ వాళ్ళు తట్టుకోలేక దే కమిట్ సూసైడ్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు టేక్ దట్ ప్రెషర్. అండ్ వాళ్ళది చాలా, అంటే మనం అనుకుంటాము పెద్దగా అయిపోయారు అని చెప్పేసి, బట్ అది చాలా సున్నితమైన వయసు. అండ్ వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా సింపుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఫ్యూచర్ లైఫ్ చాలా ఉంది, యూ కెన్ థింక్ అహెడ్, లైఫ్ ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ మూమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది వాళ్ళకి అర్థం కాదు. దట్ ఎక్స్ప్లెనేషన్, దట్ ట్రైనింగ్ షుడ్ బి గివెన్ ఫ్రమ్ బిఫోర్. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అప్పుడు ఫెయిలియర్ ఒకటే ఉంటుంది, దట్ బికాస్ ఆఫ్ మై ఫెయిలియర్ వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు నాకు, లేకపోతే నాకు ఇప్పటికి ర్యాంక్ వచ్చేసింది నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను లేను కాబట్టి నాకు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అలా కాకుండా ఫ్రమ్ బిఫోర్ if you train them that you have lot of options, just because you get less marks in certain subjects or certain class does not mean your life is over. లైఫ్లో చాలా ఉంటాయి చేసుకోవడానికి. అంటే ఇప్పుడు కొంతమంది ఎంబీబీఎస్ అని చెప్పి ప్రిపేర్ అవుతారు, ఎంబీబీఎస్ రాకపోతే అక్కడ ఆప్షన్స్ బీడీఎస్ అని చెప్పేసి వేరే ఉంటాయి. బీడీఎస్ తీసుకున్న వాళ్ళు నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, డెంటిస్ట్ అయ్యాను, అసలు ఆ తేడానే తట్టుకోలేరు చాలామంది. సో ఫస్ట్ నుంచే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడము, ఎలాంటి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండడము, ఆ ఫ్లూయిడిటీ అంటాం మనం, చాలా ఆప్షన్స్ ఉండడము, ఏ ఆప్షన్స్ అయినా కానీ బాగానే ఉంటుందని చెప్పి సొసైటీ అండ్ పేరెంట్స్, ఎవ్రీ జాబ్ షుడ్ బి రెస్పెక్టెడ్. డాక్టర్ అవుతేనే నీకు రెస్పెక్ట్ రా, అందరూ లేకపోతే లేదు అని అంటూ ఉంటారు కదా మామూలుగా మనము. సో అలాంటి ఆ వే ఆఫ్ థింకింగ్ అంతా మారుతూ ఉంటేనే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఇంప్రూవ్డ్. అంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చూసుకున్నా కానీ యూ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు ఎంతసేపు కంప్యూటర్ సైన్స్, ఎందుకంటే జాబ్ వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది. ఎస్, డెఫినెట్లీ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ స్ట్రెసెస్ అనేది అందరికీ ఉంటాయి. కానీ అది ఒక్కటే కారణంగా ఆ ఫైనాన్షియల్ స్ట్రెసెస్ 16-15 year old బాయ్ గర్ల్ విల్ నాట్ అండర్స్టాండ్.
వాళ్ళకి ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇది చేయకపోతే ఇంకా నాకు వేరేది లేదు అనే ఆప్షన్ అర్థమవుతుంది, కానీ ఇది చేస్తే నాకు జాబ్ వచ్చి నాకు మనీ వస్తుంది అంత దూరం వరకు ఉట్టి పేరెంట్స్ మెంటాలిటీ, అది పిల్లల మెంటాలిటీ కాదు. సో అది కొంచెము ఐ థింక్ నౌ డేస్ ఈ మీడియా ఎక్స్పోజర్, సోషల్ మీడియా ఎక్స్పోజర్ వల్ల ఇట్ ఈస్ నాట్ యాజ్ బ్యాడ్, బట్ స్టిల్ లాట్ ఆఫ్ ఇంకా చాలా డెవలప్మెంట్ జరగాలి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే ఇంకొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళు ఒక స్కూల్ స్టార్టింగ్ అయిన కాడ నుంచి కూడా చదువు చదువు చదువు, ఆటకు కూడా వెళ్తే వద్దు కాదు ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలి అని అంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు అంటే పేరెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తారా, ఎలా ఇస్తారు? అంటే నేను ఒక్కటి చెప్తాను, ఇట్ ఇస్ అ వెరీ నార్మల్ ఇంగ్లీష్ థింగ్, ఆల్ వర్క్స్ అండ్ నో ప్లే మేక్స్ డల్ బాయ్ అంటారు చూడండి. అది ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ అంటే ఫుల్ ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఉండాలి. స్పోర్ట్స్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆల్ దీస్ గివ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అ లాట్ ఆఫ్ రిలీజ్ ఫర్ కిడ్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత యూజువలీ ఎట్లా వస్తారంటే, ఏ టైంకి వస్తారంటే ఒకసారి ఇంటర్ ఆర్ సడన్గా హై స్కూల్కి వచ్చాక వాళ్ళ అకాడమిక్స్ డ్రాప్ అయిపోతారు. ఏమవుతుందంటే అప్పుడు దే ఆర్ ఎంటరింగ్ ద టీనేజ్ ఏజ్, 13, 14, 15 ఈ ఏజ్లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళ హార్మోన్స్, వాళ్ళ ఎమోషన్స్, ప్యూబర్టీ హిట్ అయిన తర్వాత చాలా తేడా వచ్చేస్తుంది. ఆ తేడాలో దే కెనాట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. అందులో పేరెంట్స్ ప్రెషర్. ఇలా ఉన్నప్పుడు దట్ టైం దే విల్ ఐదర్ అగ్రెసివ్ అయిపోతారు, లేకపోతే క్వైట్ అయిపోయి సెక్లూడెడ్ అయిపోతారు. సో ఇలాంటి టైంలో తీసుకొని వస్తారు. అప్పుడు డెఫినెట్లీ చైల్డ్ హ్యాస్ టు బీ టోల్డ్ అండ్ పేరెంట్స్ హ్యావ్ టు బీ టోల్డ్. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బీ కౌన్సిల్డ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ అన్నది ఎలా ఉండాలి. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ద ఓన్లీ ఎక్స్పెక్టేషన్ యూ కెన్ హ్యావ్ ఫ్రమ్ అ చైల్డ్. ఎడ్యుకేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇన్ లైఫ్. ఎంతోమంది ఫెయిల్ అయ్యి పెద్ద పెద్ద క్రికెటర్స్ కానీ సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో యూ షుడ్ టేక్ దోస్ ఎగ్జాంపుల్స్. అలా అని ఫెయిల్ అవ్వాలని కాదు, బట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని పర్వాలేదు. ఇంట్రెస్ట్ ఉండి చదవడం అంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మార్క్స్ కోసం చదవడం అంటే బట్టిఫై చేసుకొని చదవడం. అది సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి చదువుకుంటే నెక్స్ట్ వాళ్ళకి ఆ ఫీల్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సైన్స్ అంటే ఇష్టం, బయాలజీ అంటే ఇష్టం, జువాలజీ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్, కెమిస్ట్రీ అంటే ఇష్టం. ఫర్దర్ వెళ్ళి ఒకవేళ ఇప్పుడు మీకు ఎంపీసీ బైపీసీ అన్నా కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంటుంది కదా, జస్ట్ బికాస్ దే డోంట్ గెట్ ఎంబీబీఎస్ దే కెన్ గో ఫర్ కెమికల్ ఇంజనీరింగ్, దే కెన్ గో ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ దట్ ఈస్ సో మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ కదా. సో వాళ్ళకి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఓకే, ఐఎమ్ స్టడీయింగ్ సంథింగ్ దట్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్. హ్యూమన్ బాడీ ఒకటే కదా, హ్యూమన్ బాడీలో చాలా ఉంటాయి చదువుకోవడానికి. సో ఇలాంటి ఆప్షన్స్ ఇలాంటివి ఉన్నాయి అన్నవి పిల్లలకు తెలియాలి, పేరెంట్స్కి కూడా తెలియాలి. అండ్ దట్ ఎంకరేజ్మెంట్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ దట్ వే ఓన్లీ. మీ దగ్గరికి ఎలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు? అంటే కామన్గా ఈ ప్రాబ్లం ఉంది అని ఎలాంటి వాళ్ళు వస్తారు? సో కామన్ మెంటల్ ఇల్నెసెస్ లైక్ ఐ సెడ్ ఆల్రెడీ, డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ పానిక్ డిజార్డర్స్ అండ్ ఆల్, అండ్ ఆల్సో ఓసిడి, obsessive compulsive disorder అని ఉంటుంది. సో ఇది అసలు లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ సచ్ కైండ్ ఆఫ్ ఇల్నెస్ ఎగ్జిస్ట్. అంటే వాళ్ళకి రిపీటెడ్గా వచ్చే థాట్స్ అన్నది అది కూడా ఒక జబ్బా అని అడుగుతారు చాలామంది. అంటే ఇలాంటిది కూడా ఒక జబ్బు ఉంటుందా అని చెప్పేసి. సో బేసికలీ ఏమవుతుంది, ఒబ్సెషన్స్ అంటే పదే పదే వచ్చే ఆలోచనలు. ఆ పదే పదే వచ్చే ఆలోచనలు రోజు జరిగే విషయాల గురించి కాదు. దే విల్ బీ few thoughts that will come repeatedly. ఏం చేసినా ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ అవే థాట్స్ పదే 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 వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవడానికి కంపల్షన్స్ చేస్తూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళ మైండ్లో కంటిన్యూస్ థాట్ వస్తూ ఉంటుంది, ఏంటి, క్లీన్గా లేదు అని చెప్పేసి. ఇట్స్ ద మోస్ట్ కామన్ థింగ్. అంటే ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ గివ్ దట్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. శుభ్రంగా లేదు, ఆ శుభ్రంగా లేదు అని చెప్పి ఆలోచన, ఇట్ ఈస్ నాట్ క్లీన్, ఇట్ ఈస్ నాట్ క్లీన్, ఇట్ ఈస్ క్లాన్ అని కంటిన్యూస్గా ఆలోచన వస్తుంది. సో వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసే వరకు వాళ్ళకి పీస్ ఉండదు, యాంగ్జైటీ బిల్డప్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఒబ్సెషన్, కంపల్షన్, ఈ రెండు. ఓకేనా, ఇది ఒక డిజార్డర్ అనమాట. ఈ ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో మళ్ళీ ఈ ఒబ్సెషన్స్ అనేవి చాలా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, నాట్ జస్ట్ ఫర్ క్లీనింగ్. ఇట్ కెన్ బి కౌంటింగ్ ఒబ్సెషన్స్ ఉంటాయి, ఒకటే దారిలో వెళ్ళడం అనేది ఒబ్సెషన్స్ ఉంటాయి. ఫియర్ ఉంటుంది, దట్ దే మైట్ డూ సంథింగ్ టు దెమ్సెల్వ్స్, ఫియర్ దట్ దే మైట్ డూ సంథింగ్ టు అదర్స్. ఇలా చాలా వెరైటీ ఉంటాయి అన్నమాట.
సో ఒకవేళ ఇలా ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తేనే మీకు అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు. ఏంటి అయితే ఏంటి పదే పదే ఆలోచిస్తున్నా అంటే ఆలోచన ఆపు అంటారు. దట్స్ ఆల్ దే విల్ సే. బట్ ఓన్లీ ఇఫ్ యూ గో టు అ సైకాట్రిస్ట్ దే కెన్ గెట్ అన్ అసెస్మెంట్ అండ్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అన్నది. అలా ఓసిడి ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే అప్పటి వరకు వాళ్ళకి డబల్ గా చేయడం అలవాటు అయిపోయి ఉంటుంది, క్లీన్ గా ఉండడం, అదే వేలో వెళ్ళడం. మరి మీరు ఎలా చేంజ్ చేస్తారు? సో మెడికేషన్ ఉంటుంది దీనికి. వీ గివ్ మెడికేషన్. సో ఈ ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కూడా ఒక మెంటల్ ఇల్నెస్. మెంటల్ ఇల్నెస్ అంటే ఇట్ ఇస్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ డిఫరెన్స్ వల్లనే వస్తుంది ఇది కూడా, లైక్ ఎనీ అదర్ మెంటల్ ఇల్నెస్. సో ఫస్ట్ వీ విల్ వర్క్ ఆన్ దట్. ఫస్ట్ చాలా వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సెరటోనిన్ SSRIs అంటాం మనము, అది సెరటోనిన్ లెవెల్స్ అడ్జస్ట్ చేస్తుంది. సెరటోనిన్, డోపమైన్, అసిటైల్ కోలిన్, తర్వాత గాబా, గ్లూటమేట్, ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్ పేర్లు. ఇవన్నీ అటు తారుమారు అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ దాన్ని అడ్జస్ట్ చేయడానికి మెడికేషన్ ఇస్తాను. మెడికేషన్ ఇచ్చినప్పుడు ఈ ఇంటెన్సిటీ, థాట్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. సో అప్పుడు థాట్ ఇంటెన్సిటీ ఫస్ట్ తగ్గినప్పుడు యాంగ్జైటీ ఏదైతే వస్తుందో ఆ యాంగ్జైటీ తగ్గుతుంది. సో మనము అలా ఒకటి స్టెప్. ఫస్ట్ పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ that it is an obsessive thought because of which they are getting anxiety, because of which they are doing a compulsion. ఈ ప్రాసెస్ వాళ్ళకి అర్థం చేపిస్తాం మనం, థాట్. సో ఆ థాట్ అర్థం చేపించినప్పుడు ఆ యాంగ్జైటీ టైంలో వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద యాంగ్జైటీ, అప్పుడు కంపల్షన్ ఎంతసేపు డిలే చేయగలుగుతారు అన్నది. ఇట్ ఈస్ అ వెరీ one-on-one థెరపీ విత్ ద పేషెంట్. సో దాని ప్రకారంగా దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్. ఇంకా చాలా ఉంటాయి. ఎక్స్పోజర్ రెస్పాన్సిబుల్ థెరపీ అని ఉంటుంది, బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. ఇవన్నీ వేరే రకరకాలకైన థెరపీ అలాంగ్ విత్ మెడికేషన్. ఇప్పుడు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి వాళ్ళే నవ్వుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి చెప్తారా? సో మీరు చెప్పింది ఏంటంటే మనం ఇప్పటివరకు కామన్ మెంటల్ ఇల్నెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, మీరు చెప్పేది కొంచెం సివియర్ మెంటల్ ఇల్నెస్. బేసికలీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడము ఆర్ నవ్వుకోవడము, ఇదంతా ఏంటంటే టాకింగ్ టు సెల్ఫ్, మటరింగ్ టు సెల్ఫ్ అంటాము. ఇది కొంతమందికి ఏంటి మామూలుగానే వాళ్ళకి అలవాటు ఉంటుంది, అది వేరు. ఇంకోటి ఏంటంటే స్కిజోఫ్రేనియా అనేది ఒక మెంటల్ ఇల్నెస్. అందులో ఏంటంటే వాళ్ళకి చెవిలో మాటలు వినిపిస్తూ ఉంటాయి, లైక్ ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. ఎవరు లేనప్పుడు, ఎవరు మాట్లాడినప్పుడు వాళ్ళకి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ హాలుసినేషన్స్ అన్నవి జనరల్గా ఆడిటరీ ఉంటాయి, అంటే వినిపించేవి. రేర్లీ కనిపించే హాలుసినేషన్స్ కూడా ఉంటాయి, అంటే లేనిది ఉన్నట్టు కనిపించడం, లేనిది ఉన్నట్టు వినిపించడం. సో ఈ మాటలు అనేవి నవ్వుకునేవి అనేది దానికి రెస్పాండ్ అవుతారు. లైక్ ఆ మాటలు ఇది చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా రిప్లై చేస్తున్నట్టు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్. దే ఆర్ రెస్పాండింగ్ టు ద వాయిసెస్. దట్ ఈస్ ద టాకింగ్ టు సెల్ఫ్ అంటాం మనం. ఆ వాయిసెస్ కూడా అందులో జోక్ ఏదైనా వేస్తే నవ్వుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ రెస్పాండింగ్ టు ద వాయిసెస్. సో ఇప్పుడు మనం జనరల్గా మనకు ఐడియా ఉండేది పిచ్చి వాళ్ళు అనే ఐడియా ఉండేది ఇదే, అండ్ ఇట్ ఈస్ క్వైట్ సివియర్ ఇది. కానీ దీనికి కూడా ఇప్పుడు మెడికేషన్ ఉంది. దట్ ఈస్ వాట్ పీపుల్ నీడ్ టు నో. బికాస్ ఇంతకుముందు ఇఫ్ యూ టేక్ 60 years బ్యాక్ అండ్ ఆల్ చాలా సివియర్ మెడికేషన్ ఉండేది, వేర్ పేషెంట్ వుడ్ బి జస్ట్ సెడేటెడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే మెడిసిన్స్ ఎలా అంటే దే కెన్ అబ్సల్యూట్లీ హ్యావ్ అ నార్మల్ లైఫ్, కరెక్ట్గా మెడికేషన్ తీసుకొని కరెక్ట్గా కేర్ తీసుకుంటే. ఇందులో ఈ మీరు టాకింగ్ టు సెల్ఫ్ ఏదైతే మనం ఆడిటరీ హాలుసినేషన్స్ గురించి మాట్లాడామో, దీంతో పాటు అనుమానం అన్నది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అనమాట స్కిజోఫ్రేనియాలో. ఈ అనుమానం అన్నది ఎలా ఉంటుందంటే ఎవరైనా వచ్చి వాళ్ళని ఏమైనా చేస్తారు అని చెప్పేసి, లేకపోతే వైఫ్కి హస్బెండ్ మీద ఆర్ హస్బెండ్కి వైఫ్ మీద అనుమానం ఉండడము, ఏమన్నా చేస్తారు ఆర్ వేరే వాళ్ళతో ఉన్నారు, ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. ఇది స్కిజోఫ్రేనియాలో ఉండొచ్చు. డెల్యూషనల్ డిజార్డర్ అని ఇంకొకటి ఉంటుంది, అది థాట్ డిజార్డర్. అంటే వాళ్ళు కంప్లీట్గా నమ్ముతారనమాట. వాళ్ళు ఆలోచన ఈ అనుమానం ఏదైతే ఉందో అది 100% దే బిలీవ్ దట్ ఇట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ద డెల్యూషన్. సో వీటికి కూడా దేర్ ఆర్ మెడికేషన్. ఇంకా బాగా సివియర్ అయినప్పుడు కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, వేర్ ఈ పేషెంట్స్ని పెట్టుకొని వాళ్ళకి వేరే స్కిల్స్ నేర్పించడము ఆర్ హౌ టు అండర్స్టాండ్ ఈ థాట్స్ ఉన్నా ఈ మాటలు వినిపించినా కానీ వాళ్ళు ఎలా వాళ్ళ యూజువల్ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతారు, అవన్నీ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. సో దెర్ ఈస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. యూ నీడ్ నాట్ లీవ్ అ పేషెంట్ ఆర్ ఫీల్ బ్యాడ్ ఆర్ వాళ్ళు ఏదో మెంటల్ ఇల్నెస్ ఉంది అని చెప్పేసి పేషెంట్ని ఇగ్నోర్ చేయడం కానీ, లేకపోతే దూరం పెట్టడం కానీ, ఆ ఫ్యామిలీలోనే ఎవరు వాళ్ళ ఇంట్లో ఇట్లా ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పేసి అవాయిడ్ చేయడం కానీ, దీస్ ఆర్ నాట్ ద థింగ్స్
టు డూ, దీస్ ఆర్ నాట్ రైట్ అనమాట. బికాస్ దేర్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దేర్ ఇస్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు కొంతమంది చూసామనుకోండి, నైట్ టైం మనం లైట్ ఆఫ్ చేయగానే మనం వెనకాల ఏదో వస్తుంది, ఏదో మనల్ని ఏదో చేసేస్తుంది అని కొంతమంది ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ఇదే టైప్ ఆఫ్ పర్సన్స్ అంటారా? సో రెండు ఉండొచ్చండి. మీరు చెప్పింది అది ఆ ఫీల్ అవ్వడం ఏదైతే అన్నారో ఎవరో ఏదైనా చేసేస్తారు అన్నది, అది ఈ అనుమానం కారణం యాజ్ స్కిజోఫ్రెనియా పార్ట్ ఉండొచ్చు, లేకపోతే యాంగ్జైటీ పార్ట్ కూడా ఉండొచ్చు అండి. లైక్ దే ఆర్ వెరీ యాంగ్షియస్, లైట్ ఆఫ్ చేయగానే ఏమైపోతుందో అని చెప్పేసి మామూలుగా భయం కూడా ఉండొచ్చు. సో అనుమానము భయము ఆ రెండిట్లో ఏంటి ఉన్నది పేషెంట్ అనేది అగైన్ ఓన్లీ అ డాక్టర్ కెన్ సీ అండ్ టెల్. అలా ఎవరికైనా ఉంది అంటే మీరు వాళ్ళని పడుకో అని చెప్పేసి రాదర్ దెన్ వాళ్ళ ఇగ్నోర్ చేయడం కంటే టేకింగ్ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ బెటర్ రాదర్ దెన్ మామూలుగా ఎలా అంటే ఇలాంటివి దెయ్యం పట్టింది అది ఇది అని చెప్పేసి ఓ మాంత్రికుల దగ్గరికి చేతబడి అని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి టెంపుల్స్కి, తర్వాత ఒక 1 year తర్వాత తీసుకోవాల్సి వాళ్ళు డాక్టర్ దగ్గరికి. అప్పుడు ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ ట్రీట్మెంట్ అంతా. వెళ్తే టెంపుల్కి వెళ్ళడము, మాస్క్ వెళ్ళడం, చర్చ్కి వెళ్ళడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ గో, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ హెల్ప్ విత్ అ డాక్టర్ అండ్ డూ దట్. బోత్ యూ కెన్ డూ. అది చేసేసుకొని అది ట్రీట్మెంట్ అని మాత్రం అనుకోవడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్స్ జస్ట్ స్టూపిడిటీ టు థింక్ దట్ వే. చూశారు కదా, ఈరోజు డాక్టర్ మృదుల గారు డిప్రెషన్ మీద, యాంగ్జైటీ మీద చక్కటి ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేశారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V9 న్యూస్.